హలో అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు వచ్చేసి నేను మా హోమ్ స్టే తీసుకున్నాను కదా కేరళలోని, దాని తాలూకా చుట్టుపక్కల ఎలా ఉంది అనేటటువంటిది చూపిస్తున్నాను అనమాట. సో నేను మైథిలి మార్నింగ్ వాక్ అని బయటకు వచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది, సో రైట్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది. రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ అనేది మేము వాక్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో మొత్తం అంతా కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఎదురుగుండా ఇలా ఖాళీగా ఉంటుంది అనమాట. పంట పొలాలు అంటారు కదా, సో అవన్నీ ఉంటాయి. సో ఈ రూట్లో మేము కొంచెం సేపు ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది వాతావరణం అయితే దగ్గరగా ఇది 8 ఇలా అవుతున్నట్టుంది. అప్పటికి ఇంకా చాలా చల్లగా ఉందన్నమాట. మేము ఇది బయలుదేరే రోజు మార్నింగ్ వాక్ అనేది చేస్తున్నాము. బయటికి వచ్చాం, జస్ట్ అలా వాక్ అని వచ్చామన్నమాట. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేటటువంటివి మీకు చూస్తున్నారు కదా. ప్రతి ఇంటికి కూడా కొబ్బరి బొండాల చెట్టు కామన్ అయినట్టు, అసలు కొబ్బరి బొండాల చెట్టే కాదు, చాలా చెట్లు కామన్ అండి. పనస చెట్టు అని, మామిడి చెట్లు అయితే రోడ్డు మీదే కాస్తూ ఉంటాయి. అరటి చెట్లు ఎవ్వరూ వాటిని కొయ్యరు, అలాగే ఉంచేస్తారు. సో చూస్తున్నారా మీరు, అరటి చెట్లు కూడా ముందున ఎలా ఉన్నాయో, అవతల వైపు రోడ్ల మీద. సో అన్నీ కూడా ఎవరు ఎక్కువగా కొయ్యరు అనమాట. ఇక్కడ మామిడి చెట్టు, బట్ మైథిలికి ఏంటంటే కింద ఇక్కడ టచ్ మీ నట్ ప్లాంట్స్ అనేటటువంటి ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్కలు ఉంటాయి కదా, సో అవి బాగా ఎక్కువ ఉన్నాయి. సో వాటితో అది ఎంజాయ్ చేసింది. అలా ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా చికాగ్గా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు కార్లో తీసుకెళ్ళడం. చంటిదాన్నేమో మా వారి దగ్గర ఉంచేసి నేను మైథిలి అందుకు బయటకు వచ్చాము. సో చుట్టుపక్కల ఎలా ఉంటుందో చూద్దాం రా మైథిలి అని చెప్పేసి దాన్ని తీసుకొని వచ్చాను అనమాట. సో అది కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే మనము ఎంత మీరు బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అక్కడ ప్రపంచాన్ని మనం వాళ్ళకి అక్కడ ఏమేమి మొక్కలు వాళ్ళు రోజు చదివే మొక్కల పేర్లైనా సరే అవి చూపిస్తే వాళ్ళకి ఇంకా బాగా వస్తాయని నా ఉద్దేశం అనమాట. ఇది బనానా లీఫ్, ఇది మ్యాంగో ట్రీ, ఇది కోకోనట్ ట్రీ, ఇలా దానికి అవే చెప్తూ ఉంది. కిందన అవి కనిపించేసరికి టచ్ మీ నట్ ప్లాంట్స్ అవి కనిపించేసరికి దానికి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అనమాట. అవి ముట్టుకునే దాని వేలు పెట్టేసరికి అది ముడుచుకుపోయేసరికి దానికి బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని ఇల్లులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ల్యాండ్ ఉంటుంది, తక్కువ స్పేస్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. మిగతాదంతా కూడా వాళ్ళు ఉంచేస్తారు అనమాట ఖాళీ జాగాలాగా. లైక్ ఎగ్జాంపుల్ 500 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి, 150 స్క్వేర్ యార్డ్స్లో మంచి ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళకి ఏమేమి సదుపాయాలతో కావాలో అవి. మిగతా ప్లేస్ మొత్తం మొక్కలు ఉంచేస్తారు. మొక్కలను ఎటువంటి హామ్ చేయకుండా బాగా డిజైన్ చేస్తారు. నేను హోమ్ టూర్ చేశాను ఉన్నటువంటిది హోమ్ స్టేది. సో అది కూడా ఎలా ఉంది అనేటటువంటిది మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఒకసారి ఎలా ఉందో అనేటటువంటిది చూస్తూ ఉండండి. ఏ వీడియో ముందు వస్తుందో ఏ వీడియో వెనకాల వస్తుందో తెలీదు, అదే చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ వాక్ వచ్చాము. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ వీడియోస్లో కూడా అన్నీ మంచి ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నాను. యాక్చువల్గా దీని ఒరిజినల్ వాయిస్ ఉంచేద్దాం అనుకున్నాను, బట్ వెనకాల నుంచి బండి సౌండ్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి, అందుకనేసి ఆ టైంలో అవ్వలేదు. ఇక్కడ చూసారా మీరు, వైలెట్ కలర్ కవల పూలు ఉన్నాయండి. జనరల్గా మనం పింక్ అని వైట్ కానీ చూస్తూ ఉంటాం, అక్కడ వైలెట్ కలర్ ఉంది. సో మైథిలికి ఇష్టపడిన ప్లేస్ వచ్చేసాము. ఇది దానికి ఆ మొక్కలు చూస్తుంటే దాని మీద చేయి పెడుతుంటే దానికి బాగా ఎంజాయ్ చేసింది. చూస్తూ ఉండండి మీరు కూడా అది. సో ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయన్నమాట, టచ్ మీ నట్ మొక్కలు. అవన్నీ కూడా వైలెట్ కలర్ ఫ్లవర్స్తో ఉన్నాయి కదా, సో అన్నీ అవేనమాట. అది బాగా ఎంజాయ్ చేసింది. చెప్పుతో పెట్టడము, చేతితో పెట్టడం, చెయ్యి అక్కడ పెట్టడం, చాలా బాగా ఎంజాయ్ చేసింది. దాని తర్వాత మేము కొంచెం అలా నడుచుకుంటూ ఈవెన్ మేము అవతల వైపు కూడా వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. చిన్న ఫ్లవర్స్ రోడ్ సైడ్. మళ్ళీ ఏ పువ్వులు కూడా కోయరు. మందారం పూలు అయితే విపరీతంగా ఉన్నాయి, ఎన్నంటే అని చెప్పలేను, అలా ఉన్నాయన్నమాట. ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్. సో ఇదొక షార్ట్ వీడియో అనమాట. సో ఇది మైథిలి షూట్ చేసింది, అందుకనేసి ఇది నేను షూట్ చేశాను. ముందుది ఒకటి పిక్చర్స్ ఉన్నాయి కదా, అవి మైథిలి షూట్ చేసింది, పిక్ తీసింది. సో ఇవి దాని చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అనమాట, అందుకనేసి తీశాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకునే హడావిడిలో ఉంది మైథిలి వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంటికి ఎదురుగుండానే బరబాటి మొక్కలు వేసుకున్నారు. దానికి ముందేమో క్యాబేజీ, తర్వాత కొన్ని ఆకుకూర మొక్కలు అన్నీ కూడా ఇంటి దగ్గర వేసుకొని ఎలా పండించుకున్నారో ఒకసారి చూస్తూ ఉండండి. ముందునంతా క్యాబేజీ, ఇంకొంచెం ఆకుకూర, తోటకూర అవన్నీ వేశారు. వెనకాలేమో బరబాటి తీగ, అది పాదులా ఉంది చూడండి, దానికి కాయలా ఉన్నాయి వేలాడుతున్నాయి, అవి బరబాటి మొక్కలు అనమాట. సో ఇంటి ముందే వాళ్ళకి కావాల్సినటువంటి కూరలు, కావాల్సినటువంటి పళ్ళు అన్నీ కూడా వాళ్ళు బాగా పండించుకుంటున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.